జరిగిందని ఒకవేళ ఉదాహరణకు ఇది ఒక పాపం అనుకుందాం. ఈ అద్దం అది తీసివేయజాలదు. అయితే ఇది నాకు క్షుణ్ణంగా చూపిస్తుంది ఏ విధంగా పాపాన్ని తీసివేసుకోగలను, దేని ద్వారా పాపమును కడుక్కోగలను. యేసుక్రీస్తు యొక్క రక్తం. దానికి ఉన్నట్టు ఉపోద్ఘాతం ఏంటి? థ్యాంక్ యూ మిస్టర్ బ్యాచులర్. కాబట్టి ఇది ధర్మశాస్త్రం, ఇది యేసుక్రీస్తు రక్తం. నాకు ఈ అద్దం కావాలి. నాకు సమస్య ఉంది, నేను పశ్చాత్తపడ్డాను. ఆ తరువాత నాకున్నటువంటి ఒక గుర్తుని నేను ప్రయత్నం చేసి తీసేస్తూ ఉన్నాను. తీసివేసి అద్దాన్ని చూసుకున్నప్పుడు అప్పుడు నేనంటాను, అయ్యో నేను చాలా అందంగా ఉన్నాను, బాగున్నాను, ఈ అద్దంతో నాకు ఎలాంటి సమస్య లేదు. అయితే సమస్య నాకు ముందుగానే ఉన్నది. కొంతమంది ధర్మశాస్త్రము అపరాధ భావన మోపుతుంది, ఎందుకనగా వారు తప్పు చేస్తూ ఉన్నారు. అందుకే ధర్మశాస్త్రం వద్దంటారు. ధర్మశాస్త్రంతో పాటు యేసుక్రీస్తు రక్తం కావాలి పాపం తీసివేయడం కోసం. అయితే ధర్మశాస్త్రంతో సమస్య లేదు. అయితే ధర్మశాస్త్రం యేసునందుకు నడిపిస్తూ ఉన్నది. ఎప్పుడైతే అద్దం వద్దనుకుంటామో మీ పాపాన్ని మీరు చూసుకోలేరు. సాతానుడు చెబుతూ ఉంటాడు, సమస్తం కూడా చాలా చక్కగా ఉన్నదని చెబుతూ ఉంటాడు.